నమస్తే. ఎన్నో విశేష కార్యక్రమాలతో ఎప్పుడూ మీ ముందుకి వస్తూనే ఉంటాను. ముఖ్యంగా మాస ఫలితాలతో మిమ్మల్ని అందరినీ పలకరిస్తూ ఉంటాను. శివప్రసాద్ గురువుగారు మనందరికీ సుపరిచితులు. ప్రతి నెల మాస ఫలితాలు తెలియచేస్తూనే ఉంటారు. మీ నుంచి విశేష స్పందన లభిస్తుంది. చాలామంది కామెంట్స్ చేయటం, చాలామంది కాల్స్ చేయటం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఇక మే నెల మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారి ఫలితాలు చెప్తూ ఉంటారు. తప్పకుండా నోట్ చేసుకోండి. ప్రతి రాశి వారు అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి. గురువుగారు, ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి. మే నెలకు సంబంధించి మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి? మేషరాశి వారికి మే నెల ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, మే నెలలో వీరికి చాలా అనుకూలముగా ఉన్నది మేషరాశి వారికి అని తెలియజేస్తున్నాను. ఆదాయము ఆశించినటువంటి రీతిలో వస్తుంది గాక, బంధుమిత్రుల కలయికతో చాలా సంతోషము మీకు కలుగుతుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొనటం అనేటువంటిది నిజానికి అంటే వివాహాలు ఇప్పుడు లేవు నిజానికి. అయితే వాటికి వివాహాదికి శుభకార్యాలలో మాట్లాడుకోవటం అనేటువంటిది జరుగుతుంది గాక, మాట్లాడుకోవడానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అందువలన అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవాలి అనేటువంటిది చేసుకుంటారుగాక, మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. మీకు కొత్త వాళ్ళ యొక్క పరిచయం కొంచెం లాభసాటిగా ఉంటుంది. అలాగే స్థిరాస్తికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఏవో చేసుకోగలుగుతారు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అప్పుడే కుజుడు యొక్క ప్రభావం చూడండి. కుజుడు మరి భూకారకుడు కదా, అందువలన స్థిరాస్తికి సంబంధించినటువంటివి ఒకవేళ దానికి సంబంధించినటువంటి మాటలు ఖచ్చితంగా మీకు జరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు చిన్న చికాకులు ఏవో కలగవచ్చు అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను. అలా ఉన్నప్పటికీ అధిగమిస్తారు అనేదే తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబ వ్యవహారాలలో చిన్న చిన్నపాటి వివాదాలు, చిన్న చిన్న మార్పులు ఏవో జరిగే విధముగా ఉన్నది. అదొకటి. తర్వాత ఈ ఏదో చిన్న మనఃక్లేశము లాంటిది, మాసాంతమున చిన్న మనఃక్లేశము ఇలాంటివి ఏవో కాస్త జరుగుతాయేమో అనేటువంటి భావన కలుగుతున్నది. ఏది ఏమైనా మేషరాశి వాళ్లకు, మేష లగ్నానికి రాశికి అధిపతి కుజుడే కాబట్టి కుజుడి యొక్క ప్రభావము వలన కొంత మేలుగానే ఉన్నది. ధనరూపేణ రుణాలు తీర్చుకోవడములో కానీ లేదా లోన్లు రావటములో కానీ కొంతవరకు అనుకూలముగానే ఉన్నది అని తెలియజేస్తున్నాను. ఇక ఇంకా మంచి ఫలితాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే మేషరాశి వాళ్లకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. కలర్స్ కూడా ఏమైనా చెప్తారా గురువుగారు? కలర్స్ మామూలుగా ఈ మాసంలో వీళ్లకు కావాల్సినటువంటివి ఏ కలర్లు వేసుకుంటే వీళ్లకు మేలు జరుగుతుంది అని అనుకుంటే, బూడిద రంగు కలర్ వేసుకుంటే కొంచెం మేలు జరుగుతుంది గాక. ఇది వీళ్ళు పాటించాల్సిన. దిక్కులండి, దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు పనిచేస్తాయి. ఏమి ఇబ్బంది లేదు, అనుకూలముగానే ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది. సో మేషరాశి వారికి మొత్తానికి మాసం అంతా బాగానే ఉంది. ఏవో చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న మనక్లేశాలు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కొంచెం గ్రే కలర్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. మీరు అసలు విషయం తెలుసుకోవాలి అంటే మీకు సంబంధించిన జాతకాలని పరిశీలించుకోవాలి. అందరికీ సంబంధించింది చెప్తూ ఉంటారు. మీ జాతకాలని పరిశీలించుకొని మీరు దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సత్ఫలితాలు పొందుతారు. మీ జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు మీ జాతకాలని పరిశీలించి మీకు ఏమైనా పరిహారాలు ఉంటే చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.